వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం. ఇప్పుడు మనము 1 కిలో చికెన్ని ఒక బౌల్లో తీసుకొని బాగా ఫ్రెష్గా కడుక్కొని దీంట్లో కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం మనం ఎంత తీసుకుంటామో రెగ్యులర్గా అలాగే తీసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ, 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ కావాలి. ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బనాలి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి. ఎలా అంటే మనం చికెన్ బిర్యానీలోకి ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో ఫ్రైడ్ ఆనియన్స్ అదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బనాలీలో అదే ఆయిల్లో మనం సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, భోజ్వరాకు, ఆల్ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పుదీనా, ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం, మొత్తం కాదు కొంచెం వేసుకోవాలి. వేసుకొని మనము ఒక్క పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉంచి తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత అది కొంచెం మగ్గుతుండగా కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి. అది మసాలా అంతా కూడా మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఫస్ట్ జ్యూసీగా అలాగే అవుతుంది. అందులో ఒక 1 టమాటో కట్ చేసుకుంది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా 5-10 మినిట్స్ అలా ఉంచుకొని దాని తర్వాత మనం మసాలాలు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ మసాలా వేసేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం జ్యూసీ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత దించేసుకోవాలి. ఇది మనకి అన్నంలోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, ఎలా తిన్నా రోటీస్లో కానివ్వండి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడూ వదలరు. చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి మనం ట్రై చేస్తూనే కదండి ఎలా ఉందో తెలిసేది. ఒకసారి ట్రై చేయండి. అలాగే లెంతీగా ఉందని అనుకోకండి. చూడండి, ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి, దీంట్లోకి బగారా రైస్ తీసుకుంటే కూడా బాగుంటుంది. బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే చికెన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అట్లా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా జ్యూసీయే కాకుండా దాన్ని ఇంకా కొంచెం సేపు అలాగే పెట్టుకుంటే క్రిస్పీగా కూడా అవుతుంది. మీరు ఒకవేళ జ్యూసీగా వద్దనుకుంటే క్రిస్పీగా ఫ్రై టైప్ చేసుకోవచ్చు. చేసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.